ఓకే, గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆర్ట్స్ విభాగంలో సిఈసి తీసుకోవాలి అని అనుకునే స్టూడెంట్స్కి ఈ యొక్క వీడియో అన్నమాట. మీ అందరికీ తెలుసు, సిఈసి అనగా కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. దీంట్లో కూడా సిఈసి అయిపోయిన తర్వాత డిగ్రీ తర్వాత కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ప్రత్యేకించి ఆర్ట్స్లో, కామర్స్లో, లాలో, అడ్మినిస్ట్రేషన్లో అండ్ మేనేజ్మెంట్ ఫీల్డ్స్ సిఈసి తర్వాత మంచి అవకాశాలు సిఈసి తర్వాత ఉన్నాయి మీకు. సిఈసి తర్వాత డిగ్రీ కోర్సెస్కి వచ్చినప్పుడు డిగ్రీలో ఏమేమి మనం చెయ్యొచ్చు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మీకు నేను చెప్తాను అన్నమాట. ఇందాక ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో ఎంఈసి తర్వాత కూడా ఏమనేది చెప్పా. ఈ వీడియోలో సిఈసి స్టూడెంట్స్కి మంచి కాన్సన్ట్రేషన్తో చదివితే ఈజీగా మంచి మంచి జాబ్స్ మీరు పొందవచ్చు. డిగ్రీ కోర్సెస్ వచ్చినప్పుడు బీకామ్ జనరల్ చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్స్ చేయొచ్చు, బీఏకి వచ్చినప్పుడు బీఏ సివిక్స్ చేయొచ్చు, బీఏ ఎకనామిక్స్ చేయొచ్చు, బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. బీఏ సివిక్స్ మీన్స్ బీఏ పొలిటికల్ సైన్స్. అట్లానే బీబీఏ చేయొచ్చు, బీబీఎం చేయొచ్చు, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. అట్లానే బిఎస్డబ్ల్యూ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్. బీఎస్సీకి వచ్చినప్పుడు బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేయొచ్చు. సో ఆఫ్టర్ సిఈసి అయిపోయిన తర్వాత డిగ్రీలో ఏమేమి కోర్సెస్ అనే విషయాన్ని మీకు ఇక్కడ మెన్షన్ చేసి, నెక్స్ట్ లా అండ్ సివిల్ సర్వీసెస్ 5-year ఇంటిగ్రేటెడ్ లా కోర్స్. బిఏ ఎల్ఎల్బి చేయొచ్చు, అంటే బీబీఏ ఎల్ఎల్బి చేయొచ్చు. జ్యుడిషియరీ ప్రిపరేషన్ ఆఫ్టర్ ఎల్ఎల్బి తర్వాత సివిల్ సర్వీసెస్, యూపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఎస్సి. అది ఎట్లా బిఏ తోటో బీకామ్ తోటో. అట్లనే గవర్నమెంట్ జాబ్ వచ్చిన విషయంలోకి వచ్చినప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్. నెక్స్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ డిగ్రీ అయిన తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా మీరు పాల్గొవచ్చు. అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ సంపాదించవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో కూడా మీరు జాబ్స్ సంపాదించవచ్చు. అట్లనే ప్రొఫెషనల్ అండ్ స్కిల్ కోర్సెస్, కంపెనీ సెక్రటరీ సిఎస్ చేయొచ్చు, డిప్లొమా ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. అట్లనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఏ కూడా చేసుకోవచ్చు. కంప్యూటర్స్ వచ్చినప్పుడు టాలీ ప్లస్ జిఎస్టీ చేయొచ్చు, అకౌంటింగ్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్. సో ఇది ఒక మంచి అవకాశం. డిజిటల్ మార్కెటింగ్ కూడా ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. హైయర్ స్టడీస్ విషయానికి వచ్చినప్పుడు ఆఫ్టర్ డిగ్రీ, అంటే మీరు సిఈసి అయిపోయిన తర్వాత డిగ్రీ కోర్సెస్ తీసుకున్న తర్వాత దాని తర్వాత ఏమేమి చేయొచ్చు అనే విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. ఎంబీఏ చేయొచ్చు, ఎంకామ్ చేయొచ్చు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయొచ్చు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, ఎంఏ ఎకనామిక్స్ చేయొచ్చు, ఎంఎస్డబ్ల్యూ కూడా చేయొచ్చు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీస్. వేరే కోర్సెస్తో పాటు సిఈసి, ఎంఈసి కూడా చాలా యూస్ఫుల్. మీరు పర్ఫెక్ట్గా చదివి బయటికి రాగలిగితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. బెస్ట్
suited for CEC students are well suited for careers in ఎందులో కరెక్ట్గా సెట్ అవుతారు అనే విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. సో ఇది బాగా గుర్తుంచుకోండి, అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. లా అండ్ జ్యుడిషియరీ తొందరగా సెటిల్ అయ్యే స్టూడెంట్స్ సిఈసి కంప్లీట్ చేసుకున్న తర్వాత. టీచింగ్లో కూడా, ఎకడమిక్స్లో కూడా, టీచింగ్ అండ్ ఎకడమిక్స్. అట్లనే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. బ్యాంకింగ్ సెక్టర్లోకి వస్తే చాలామంది పిల్లలు ఎంఈసి సిఈసి కంప్లీట్ అయిన పిల్లలు ఎన్నో మంది బ్యాంక్స్లో జాబ్ చేస్తున్నారు. సో దాని తర్వాత సోషల్ సర్వీసెస్ చేయొచ్చు. ఇవన్నీ మీరు సిఈసి కంప్లీట్ అయిన తర్వాత చేయొచ్చు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కడ మీరు చేయలేము అని ఒక ఆలోచన రావద్దు. సిఈసి చేసి కూడా ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయి మీకు. ఆ అవకాశాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ.